నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు. ఎంత? మొత్తం కలిసి 93 కోట్లు. మొత్తం కలిసి 93 కోట్లు. ఈ 93 కోట్లలో కోవూరు 20 కోట్లు, కావలి 19 కోట్ల 18 లక్షలు, సర్వేపల్లి 16 కోట్ల 90 లక్షలు, నెల్లూరు రూరల్ 12 కోట్ల 63 లక్షలు, ఆత్మకూరు 10 కోట్ల 31 లక్షలు, ఉదయగిరి 7 కోట్ల 26 లక్షలు, వెంకటగిరి 6 కోట్లు, అన్నీ కలిపి 93 కోట్ల 27 లక్షలు. సర్వేపల్లి ఓన్లీ 16 కోట్ల 90 లక్షలు. నువ్వు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరు ఎట్ట వస్తుంది? అంటే నేను పోయి అక్కడుండే కోవూరులో కావల్లోనే 40 కోట్లు నేను పోయి తినేసి రావాలా? సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఇది డిసెంబర్ 3వ తేదీ సర్వేపల్లికి 316 పనులు శాంక్షన్ చేశారు. 16 కోట్ల 90 లక్షలు, నాట్ ఈవెన్ 17, బిలో 17 క్రోర్స్. 316 పనులు. దీంట్లో చూడండి 30% కూడా కంప్లీట్ కాలే, అరౌండ్ 30%. కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. నాట్ స్టార్టెడ్, కంప్లీటెడ్, నాట్ స్టార్టెడ్. ఇక్కడ ఉంది ఆఫీస్లో, నీకు ఫైల్ ఉంది. అసలు ఒక్క బిల్లు చేయలే, ఒక్క బిల్లు ఇప్పటి వరకు చేయలే. నువ్వు 100 కోట్లు తినేసాడు, ఎట్ట కూస్తావు? నేనేం చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ అరౌండ్ 160 crores సర్వేపల్లి నియోజకవర్గంలో డీసిల్టేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి నేను అనుకోవటం ఓ 13 కోట్లు అనుకుంటా. ఆ పనులు చేసి బిల్లులు చేసినవి. నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే, నీకు సిగ్గు శరమ ఉంటే, లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు. అక్కడ పొదలకూరు మండల నాయకులు ఇరిగేషన్ ఆఫీసులో కూర్చున్నారు. మీ వాళ్ళు నోటికి వచ్చినట్టు కూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు. నేను చెప్పేది ఒకటి, బిల్లు చేసిన పని సర్వేపల్లిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా. నీ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇప్పుడు మోంతా తుఫాన్ ఇంచుమించు ఎంత రెయిన్ఫాల్ ఎంత? సర్వేపల్లి, ముతుకూరు, వెంకటాచలం భారీ రెయిన్ఫాల్, జిల్లాలో ఫస్ట్ ప్లేస్. ఈరోజు 17 కోట్లు శాంక్షన్ అయింది. నువ్వు 2021 డిసెంబర్ 12 నెల్లూరు జిల్లాలో 232 కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు ఎఫ్డిఆర్ కింద. అసలు వర్షాలు రాలే, సోమశిలకి ఫ్లడ్ వచ్చింది, పెన్నా నదిలో సముద్రానికి వెళ్ళిపోయింది. ఏ సర్వేపల్లి కాలం ఎందుకు రాలేదు, కృష్ణపట్నం కాలం ఎందుకు రాలేదు, ఒల్లూరు కాలం ఎందుకు రాలేదు? నువ్వెంత శాంక్షన్ చేయించుకున్నావు? ఒక్క సర్వేపల్లికి 474 పనులని 47 కోట్ల 89 లక్షలు, 47 కోట్ల 89 లక్షలు చేయించుకున్నావు 2021 డిసెంబర్. మొత్తం జిల్లాకి 232 కోట్లు చేయించుకున్నావు. నేను చెప్తుండా, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగే పనులు జర్నలిస్ట్ కమిటీ వేస్తాం. నువ్వు ఎవరో చెప్పు, ఏ కమిటీ ఏమంటావో చెప్పు. థర్డ్ పార్టీని వేస్తాం, ఎవరినో నువ్వు చెప్పు. లాస్ట్ ఇయర్ జరిగిన 12-13 కోట్ల పనులలో బిల్లు చేసిన పని చేయలేదని నువ్వు చూపించు. ఈ 47 crores 2021 డిసెంబర్ ఎన్ని జరగలేదో చూపిస్తా. షట్టర్స్ అరౌండ్ 8 to 9 crores సర్వేపల్లి నియోజకవర్గంలో. ఆ చెక్కలు, ఆ చెరువుల నుంచి పోయే చెక్కలు క్లోజ్ చేయాలన్నా, ఎత్తాలన్నా 9 కోట్లు చేయకుండా బిల్లులు చేసుకుని చూపిస్తాం. నీలాంటి సిగ్గులేని వాళ్ళు, నీలాంటి 5 ప్యాకేజీలు లాస్ట్లో పట్టుకున్నాం. 18 కోట్ల 50 లక్షలు
5 ప్యాకేజీలు చేసి ఒక్కొక్క వర్క్ 4 కోట్లు 3 కోట్లు చేసి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసి ప్యాకేజెస్ పిలిచేదానికి లేదు. ఏ పనికి ఆ పని పిలవాలంటే నువ్వు ప్యాకేజెస్ పిలిపించి ఆఫీస్లో కూర్చొని బిల్లులు చేసుకున్నావు. మేము పట్టుకున్నాం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. పొట్టేళ్ళ కాలం ఎందుకు పోయినాము, కొమలపొడి కాలం ఎందుకు పోయినాము, ఆ రైతులను పిలిచాము, నిలబడ్డాం అక్కడ. చూడండి ఈ కట్ట మీద పనిచేశారంట అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరతమ్మ చెట్లు చూపించాం, జిల్లా మీడియాకు చూపించాం, అందరూ ఆశ్చర్యపోయినారు. అటువంటి బతుకు నీది. నువ్వు మమ్మల్ని 100 కోట్లు ఎట్ట సిగ్గు లేకుండా మాడతావు. 93 కోట్లు జిల్లా అంతా చేస్తే ఇంక్లూడింగ్ వెంకటగిరి ఉదయగిరి, చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు నీకు సరే సిగ్గు లేదు. నీ పత్రిక సిగ్గులే, అదొక పత్రిక. అది ఈరోజు నేను అడిగేది 21 డిసెంబర్ 232 కోట్లు. నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే, దమ్ముంటే, నువ్వు మొగోడివైతే, నువ్వు జిల్లా అధ్యక్షుడు అయితే, నువ్వు జిల్లా అధ్యక్షుడు కాదు, సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున, రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు రీఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా, పబ్లిక్ ఇష్యూ అది. నేను బీయింగ్ ఏ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు పెట్టాను, సీఎంఓ ఆఫీస్కి పెట్టాను. ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను, సెకండ్ టైం ఇంకో డీటెయిల్గా పంపించాను, ప్రెస్కి రిలీజ్ చేయలే. ఆ బాధ్యతలు ఉంటాయి పబ్లిక్ లైఫ్లో ఉంటే. నీ మాదిరిగా ఎదవ కూతలు కూసేదానికి కాదు. అసలు నువ్వు చెప్పేది ఏమని? ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు. చంద్రమోహన్ రెడ్డి తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేయమంటావా? ఆ 16 కోట్ల 90 లక్షలు కూడా ఆపేయమంటావా? నీ పొట్టి సిగ్గు లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్ట పెట్టుకున్నాడు?